వర్గ సమీకరణం అంటే ఏంటంటే వర్గ సమీకరణం సాధారణంగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ రూపంలో ఉంటుంది వర్గ సమీకరణం. అది వర్గ సమీకరణం అవ్వాలి అంటే ఒక సమీకరణం యొక్క పరిమాణం 2 ఉండాలి. ఒక సమీకరణం యొక్క పరిమాణం 2 ఉంటే దాన్ని వర్గ సమీకరణాలు అంటారు. పరిమాణం అంటే ఏంటంటే ఏదైనా ఒక సమీకరణం ఇస్తే దాంట్లో ఉండే హైయెస్ట్ పవర్నే పరిమాణం అంటారు. దీనికి హైయెస్ట్ పవర్ 2 కాబట్టి ఇది వర్గ సమీకరణం. ఇది వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం. ఇది వర్గ సమీకరణం కావడానికి ఏదైనా ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణమా కాదా? అది వర్గ సమీకరణం కావాలంటే దానికి ఏమేమి ఉండాలి, దాని యొక్క నేచర్ ఏంది అంటే ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క పవర్లో నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ పైన నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. మనకి ఇచ్చిన సమీకరణంలో ఏ ఎక్స్ వాల్యూ ఏదైనా సరే ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. ఏంది వర్గ సమీకరణం కావాలంటే మనకి ఇచ్చిన వేరియబుల్ ఏది కూడా చరరాశి ఏది కూడా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. చరరాశికి పవరు నెగిటివ్లో ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే ఈ వేరియబుల్ ఈ చరరాశి అనేది ఎక్స్ వాల్యూ అనేది రూట్లో కూడా ఉండకూడదు. ఈ 3 కానీ లేకుండా ఉంటే దాన్ని వర్గ సమీకరణం అంటారు. నెక్స్ట్ అది రూట్లో ఉండకూడదు. ఈ 3 కానీ లేకుండా ఉంటే దాన్ని వర్గ సమీకరణం అంటారు. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, క్యూబిక్ ఈక్వేషన్ కావచ్చు, అది వర్గ సమీకరణం కావచ్చు, ఘన బహుపది కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వర్గ బహుపది కావాలి అన్నా వర్గ సమీకరణం కావాలంటే ఖచ్చితంగా ఈ 3 లేకుండా ఉండాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి/ఎక్స్ ప్లస్ సి. ఈ దీంట్లో ఏఎక్స్ స్క్వేర్ ఉంది, రైటే. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంది? ఫ్రాక్షన్స్లో ఉంది. ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు. ఇంకోటి చూడండి, ఎలా రాయొచ్చు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అన్నీ ఉన్నాయి కానీ ఇచ్చిన నెంబర్ మొత్తం దేంట్లో ఉంది? ఫ్రాక్షన్స్లో ఉంది. కాబట్టి ఇది కూడా వర్గ సమీకరణం కాదు. వర్గ సమీకరణం కావాలి అంటే ఈ 3 ఖచ్చితంగా ఉండకూడదు. దాన్ని వర్గ సమీకరణం, దాన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. వర్గ సమీకరణం యొక్క స్వభావం, దాని యొక్క నేచర్ ఏంది? దాని యొక్క స్వభావం. వర్గ సమీకరణం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? దాన్ని విచ్యాక్షని కూడా కనుక్కుందాం. విచ్యాక్షని వర్గ సమీకరణం ఏదైనా సాధారణ రూపం ఏంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం. దీని యొక్క స్వభావం ఏంటంటే ఇది వర్గ సమీకరణం. దీని యొక్క విచ్యాక్షని ఫార్ములా ఏంటంటే b² - 4ac. అసలు ఈ విచ్యాక్షని ఏం చెప్తుంది అంటే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి దానికి మూలాలు ఉన్నాయా లేవా, ఏంది మూలాలు ఉన్నాయి, సొల్యూషన్స్ ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది, ఉంటే ఎలాగ ఉన్నాయి అనేది తెలియజేసేది విచ్యాక్షని. సపోజ్ మనం b² - 4ac వాల్యూ కనుక్కున్నాం అనుకోండి. దీని వాల్యూ మొత్తం కానీ 0కి ఈక్వల్ అయితే, దీని మొత్తం వాల్యూ 0కి ఈక్వల్ అయితే దీనికి జీరోస్ ఉన్నాయి అంటే దీనికి జీరోస్ ఉన్నాయి, దీనికి రూట్స్ ఉన్నాయి. దాని మీనింగ్ ఏం చెప్తాం మనము? దానికి మూలాలు ఉన్నాయి. కాబట్టి ఆ మూలాలు ఎలా ఉన్నాయి అంటే ఒకే విధంగా ఉన్నాయి. ఎప్పుడు అది b² - 4ac వాల్యూ 0కి ఈక్వల్ అయితే దానికి 2 జీరోస్ ఉన్నాయి అంటే 2 మూలాలు ఉన్నాయి. ఆ 2 మూలాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఏదైనా వస్తే దీన్ని ఈక్వల్ అయింది అనుకో, ఆ సమీకరణం 2 కానీ 3 కానీ అలా ఉంటాయి. సరేనా? అదే b² - 4ac వాల్యూ గ్రేటర్ దెన్ అయిందనుకోండి, 2 జీరోస్ ఉన్నాయి, డిఫరెంట్ జీరోస్ ఉన్నాయి, 2 మూలాలు ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయని మీనింగ్. నెక్స్ట్ అదే b² - 4ac వాల్యూ లెస్ దెన్ అయిందనుకోండి, అంటే 0 కన్నా తగ్గింది అనుకోండి, నెగిటివ్ అనుకోండి, నో జీరోస్ అంటే దీనికి నో జీరోస్ అంటే దీనికి మనకు మూలాలే ఉండవు అనమాట. వచ్చిన మూలాలు కూడా రూట్లో ఉంటాయి కాబట్టి దీనికి మూలాలే నో జీరోస్ అని రాస్తాం. అసలు మూలాలే ఉండవు, నో జీరోస్, అసలు మూలాలే ఉండవు దీనికి. b² - 4ac వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే 2 డిఫరెంట్ రూట్స్, 2 వేరు మూలాలు ఉంటాయి. b² - 4ac వాల్యూ లెస్ దెన్ 0 అయితే నో జీరోస్, అసలు మూలాలే ఉండవు. ఇది దీని యొక్క నేచర్. దీని యొక్క విచ్యాక్షణ ఏం చెప్తుందంటే ఒక సమీకరణం ఎలా ఉంటుంది, దాని మూలాలు కనుక్కుంటే ఎలాగ వస్తాయి, ఒకే విధంగా వస్తాయా, వేరువేరుగా వస్తాయా, లేదంటే అసలు రావా అనేది తెలియజేసేదే విచ్యాక్షని. దాన్ని డిస్క్రిమినేటివ్ వాల్యూ అంటారు. ఆ డిస్క్రిమినేటివ్ వాల్యూ యొక్క ఫార్ములా ఇది.
ఫర్ ఎగ్జాంపుల్ x² + 4x + 4 తీసుకుందాం. దీని యొక్క డిస్క్రిమినేటివ్ వాల్యూ కనుక్కుందాం. అంటే ఈ ఈక్వేషన్ యొక్క ఈ వర్గ సమీకరణం యొక్క మన యొక్క స్వభావం విచాక్షణ ఏందో తెలుస్తుంది. b² - 4ac వాల్యూ కనుక్కుందాం. b అంటే xa కోఎఫిషియంట్ 4² 16 - 4, a అంటే 1 x² కోఎఫిషియంట్ x² పక్కన ఉండేది, c అంటే కాన్స్టెంట్ టర్మ్. ఇప్పుడు చూడండి 16 - 16 0 అంటే 0కి ఈక్వల్ అయిపోయింది కదా. b² - 4ac వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోయింది? 0కి ఈక్వల్ అయిపోయింది. 0కి ఈక్వల్ అయిపోయిందంటే ఈ ఈక్వేషన్కి ఏ మూలాలు ఉన్నట్టు? సమాన మూలాలు ఉన్నాయి, అవి ఒకే విధంగా ఉన్నాయి. దీని యొక్క మూలాలు కనుక్కుందాం. ఇది ఎలా ఉందంటే x² + 4x + 2, దీని 4, దీన్ని ఎలా రాయొచ్చు? x + 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. x + 2 హోల్ స్క్వేర్. దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే ఏమొస్తుంది? x² + 2ab 4x + b² అంటే 4. సరిపోయిందా? దీన్ని ఈక్వల్ చేస్తే, దీన్ని 0కి ఈక్వల్ చేస్తే x + 2 × x + 2 = 0. x + 2ని 0కి ఈక్వల్ చేయాలి, ఈ x + 2ని 0కి ఈక్వల్ చేయాలి. x + 2 అవతల పోతే -2, ఇక్కడ x + 2 అవతల పోతే ఇక్కడ కూడా -2. చూడండి 2 జీరోస్ ఉన్నాయి, ఈక్వేషన్ 2 జీరోస్ ఉన్నాయి, అవి కూడా ఈక్వల్ జీరోస్ ఉన్నాయి. చూసారా? b² - 4ac వాల్యూ కానీ జీరోస్ అయితే దానికి 2 మూలాలు ఉంటాయి, 2 సాధనలు ఉంటాయి, అవి ఒకే విధంగా ఉంటాయి. అది దీని యొక్క విచాక్షణ, దీని యొక్క స్వభావం. అదే మనకి ఏం చెప్తుంది? దీని యొక్క డిస్క్రిమినేటివ్ వాల్యూ, దీని యొక్క విచాక్షణ సూత్రం 0కి ఈక్వల్ అవుతుందా లేదా, లేదంటే గ్రేటర్ దెన్ అవుతుందా, లేదంటే లెస్ దెన్ అవుతుందా. గ్రేటర్ దెన్ అయితే ఏమవుతుంది, లెస్ దెన్ అయితే ఏమవుతుంది, 0 అయితే ఏమవుతుంది. ఆ 3 తెలుసుకుంటే చాలు. సమీకరణాన్ని గ్రాఫ్ గీస్తే, వర్గ సమీకరణాన్ని గ్రాఫ్ గీస్తే అసలు గ్రాఫ్ ఎలాగుంటుంది? వర్గ సమీకరణాన్ని గ్రాఫ్ గీస్తే పరావలయాలు వస్తాయి. ఆ పరావలయాలు ఎలా రావచ్చు? ఎలాగైనా ఉండొచ్చు. నెక్స్ట్ అసలు x యాక్సిస్ని కట్ చేయకుండా కూడా పోవచ్చు. నెక్స్ట్ ఇంకెలా చేయొచ్చు? ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేయొచ్చు. ఈ 3 సందర్భాలు వస్తాయి. మనం ఇందాకనే డిస్క్రిమినేటివ్ వాల్యూ కనుక్కున్నాం. అది b² - 4ac అని వచ్చితే = 0 అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది? 2 జీరోస్ ఉన్నాయి, ఈక్వల్ జీరోస్ ఉన్నాయి అని మీనింగ్. ఇదేనా కదా? ఈ పారాబోలా అనేది ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసింది, అది ఈక్వల్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుంటే b² - 4ac వాల్యూ లెస్ దెన్ 0 కన్నా తక్కువైంది అనుకోండి. ఇది 0 కన్నా తక్కువ అయితే అసలు x యాక్సిస్ని కట్ చేయదు. అసలు జీరోస్ రావాలంటే దానికి సాధన ఉండాలి, అంటే అసలు మూలాలు ఉండాలంటే ఖచ్చితంగా x యాక్సిస్ని కట్ చేయాలి. ఈ x యాక్సిస్ని కట్ చేయలేదంటే అసలు సాధననే లేదు, అంటే జీరోసే లేవు, అసలు మూలాలే ఉండవు. x యాక్సిస్ని కట్ చేస్తేనే మూలాలు వస్తాయి, జీరోస్ సొల్యూషన్ అనే సాధన అనేది వస్తుంది. ఇక్కడ ఒక్క దగ్గర కట్ చేసింది కాబట్టి ఒకటి వచ్చింది, ఈక్వల్గా వచ్చింది. అసలు పరావలయం ఇక్కడ కట్ చేయలే. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ గీస్తే ఏంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ గీస్తే పారాబోలాస్ వస్తాయి. అవి ఒకే దగ్గర కట్ చేసిందంటే b² - 4ac వాల్యూ 0 అయినట్టు. అది అసలు కట్ చేయలేదంటే b² - 4ac వాల్యూ లెస్ దెన్ 0 అయినట్టు. అది 2 వేరు పాయింట్ల దగ్గర కట్ చేసింది అంటే b² - 4ac వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయినట్టు మీనింగ్. దాని యొక్క డిస్క్రిమినేటివ్ వాల్యూ, దాని యొక్క విచాక్షణ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే పారాబోలా అనేది 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. అది డిఫరెంట్ పాయింట్స్, వేరు బిందువుల వద్ద కట్ చేస్తుంది. అదే లెస్ దెన్ అయితే తెలిసింది, 0 అయితే తెలిసింది. అసలు పారాబోలా ఎలాగే ఉండొచ్చు, పారాబోలా ఎలా ఉండొచ్చు కదా అనొచ్చు. పారాబోలా ఎప్పుడు ఇలాగా తిరగబడుతుంది? పారాబోలా ఎప్పుడు అప్వర్డ్స్, ఎప్పుడు డౌన్వర్డ్స్, ఎప్పుడు పైకి ఉంటుంది, ఎప్పుడు కిందకు ఉంటుంది అంటే వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం మనకు తెలుసు. ax² + bx + c = 0. x² యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్గానైతే పారాబోలా ఈజ్ అప్వర్డ్స్, ఎప్పుడైనా సరే పారాబోలా పైకే ఉంటుంది. x² యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్గానైతే పారాబోలా ఈజ్ డౌన్వర్డ్స్, పారాబోలా అనేది కిందకు ఉంటుంది. అది ఈ పారాబోలా కిందకు ఉండడానికి పైకి ఉండడానికి కారణం. దీని యొక్క స్వభావం కనుక్కుంటే ఆ స్వభావం ఎలా ఉంటుంది, అసలు ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎన్ని జీరోస్ వస్తాయి, దాని ఎన్ని మూలాలు వస్తాయి, ఆ మూలాలు ఎలాగ ఉంటుంది, ఇది గ్రాఫికల్గా ప్రూవ్ చేస్తున్నాం. 2 జీరోస్ ఉన్నాయి, డిఫరెంట్ జీరోస్ ఉన్నాయని మీనింగు. దీనికి అసలు జీరోస్ లేవు, అసలు సాధనే లేదు. దీనికి జీరోస్ ఉన్నాయి, ఒకే జీరోస్ ఉన్నాయి, ఒకే సాధన ఉంది, అది 3 3.
మనం ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు చూద్దాం. ఒక సాధారణంగా వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. ఇది వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం, జనరల్ ఫార్ములా. జనరల్ రూపం సాధారణంగా ఇలా ఉంటుంది, అవునా? దీని యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటాలు అనుకుంటే, ఆల్ఫా కామా బీటాలు అనేవి గ్రీక్ అక్షరాలు. సమ్ ఆఫ్ జీరోస్ మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇది మూలాల మొత్తానికి సూత్రం ఇది. మూలాల లబ్ధము ఆల్ఫా బీటా. మూలాలు ఇవి అనుకున్నాం, సరే, ఆల్ఫా బీటాలు అనుకున్నాం. రెండు లబ్ధం చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c/a. ఈ రెండు ఫార్ములాస్ దీని. మూలాల మొత్తము -b/a, మూలాల లబ్ధము c/a. b అంటే x యొక్క కోఎఫిషియంట్, a అంటే x² యొక్క కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్ టర్మ్, a అంటే x² యొక్క కోఎఫిషియంట్. ఈ రెండు ఇచ్చినప్పుడు మీకు ఈ రెండు ఇచ్చి వర్గ సమీకరణం కనుక్కోమంటారు. ఎక్కువగా మూలాల మొత్తము, మూలాల లబ్ధం, లేదంటే మూలాలు ఇచ్చి వర్గ సమీకరణం కనుక్కోమంటాడు. దీన్ని మూలాల లబ్ధం ఇచ్చి వర్గ సమీకరణం కనుక్కోమంటే ఫార్ములా బేసిక్ ఉంది. అలా కాకుండా దీనిలాగా కూడా చేసి ఇవ్వచ్చు మనం. అదే ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫార్ములా ఏంటంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. మీకు ఆల్ఫా ప్లస్ బీటా ఇస్తాడు. ఈ రెండు ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. ఈ ఫార్ములాలో పెట్టేసి వర్గ సమీకరణం వచ్చేస్తే అలా చేయొచ్చు. అలా కాకుండా మనం ఫాస్ట్గా చేయాలంటే ఈ రెండింటిని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎగ్జాంపుల్లో చూద్దాం.